అందరికీ నమస్కారం. నేను మీ మనం సైతం కాదంబరి కిరణ్. నేను ఈ వీడియో పెట్టడానికి ప్రధానమైన కారణం ఒక కసి, ఒక బాధ, ఒక వ్యధ వెరసి నిజంగానే చాలా బాధగా ఉందండి. ఈ మధ్యకాలంలో మన హైందవ ధర్మం మీద కానీ సనాతన ధర్మం మీద కానీ విపరీతమైన దాడులు జరుగుతున్నాయి. అలాగే దేవాలయాల మీద, దేవతా విగ్రహాల మీద కూడా చివరికి అటు వచ్చి పవిత్ర దేవాలయం అయినటువంటి చిలుకూరి బాలాజీ టెంపుల్లో మాకు గురుతుల్యులైనటువంటి డాక్టర్ రంగరాజన్ గారి మీద దాడి చేయటం అనేది నిజంగా చాలా చాలా బాధగా ఉంది. చేసిన వాళ్ళు ఎవరైనా కానీ ఉపేక్షించే పనే లేదు. హిందువులారా, దయచేసి ప్రతి ఒక్కరూ మేల్కొనండి. ఇలాంటి దాడుల్ని ముక్త కంఠంతో ఒకే మాటతో మనం ఎదుర్కొందాం. రంగనాథర్ గారు చాలా చాలా బాధగా ఉంది. ఎందుకంటే నేను దూరంగా వచ్చున్నాను కుంభమేళాకి, అందుకని ఈ 2-3 రోజులుగా నేను స్పందించలేకపోయాను. సో మేము మనమంతా మీ వెంటే. నమస్తే, అందరికీ నమస్కారం. నేను మీ మనం సైతం కాదంబరి కిరణ్. నేను ఈ వీడియో పెట్టడానికి ప్రధానమైన కారణం ఒక కసి, ఒక బాధ, ఒక వ్యధ వెరసి నిజంగానే చాలా బాధగా ఉందండి. ఈ మధ్యకాలంలో మన హైందవ ధర్మం మీద కానీ సనాతన ధర్మం మీద కానీ విపరీతమైన దాడులు జరుగుతున్నాయి. అలాగే దేవాలయాల మీద, దేవతా విగ్రహాల మీద కూడా చివరికి అటు వచ్చి పవిత్ర దేవాలయం అయినటువంటి చిలుకూరి బాలాజీ టెంపుల్లో మాకు గురుతుల్యులైనటువంటి డాక్టర్ రంగరాజన్ గారి మీద దాడి చేయటం అనేది నిజంగా చాలా చాలా బాధగా ఉంది. చేసిన వాళ్ళు ఎవరైనా కానీ ఉపేక్షించే పనే లేదు. హిందువులారా, దయచేసి ప్రతి ఒక్కరూ మేల్కొనండి. ఇలాంటి దాడుల్ని ముక్త కంఠంతో ఒకే మాటతో మనం ఎదుర్కొందాం. రంగనాథర్ గారు చాలా చాలా బాధగా ఉంది. ఎందుకంటే నేను దూరంగా వచ్చున్నాను కుంభమేళాకి, అందుకని ఈ 2-3 రోజులుగా నేను స్పందించలేకపోయాను. సో మనమంతా మీ వెంటే. నమస్తే.